హలో మన యూట్యూబ్ ఫ్యామిలీ. ఈరోజైతే నేనైతే మటన్ బిర్యానీ తెప్పించుకున్నానండి బయట నుంచి. చాలా రోజులైంది. శ్రావణ మాసం వచ్చింది. శ్రావణ మాసంకు ముందు హెల్త్ బాగాలేక తినలేదు. తర్వాత మనకు శ్రావణ మాసం వచ్చింది. శ్రావణ మాసం నెల మొత్తం తినలేదు. సరేలే, మధ్యలో ఒకసారి చికెన్ అలా తిన్నాము. అంతలోపు మన గణపతయ్య వచ్చేసిండు. ఇంక గణపతయ్య వచ్చిన తర్వాత ఇంక అసలు తినకూడదు కదా, అందుకని గణపతయ్య వెళ్ళేంత వరకు తినలేదు. మళ్ళీ ఇప్పుడు ఇంకా కొన్ని రోజులైతే మన నవరాత్రులు, అమ్మ దుర్గమ్మ తల్లి నవరాత్రులు స్టార్ట్ అయితే మళ్ళీ బంద్ చేసేస్తాం. అందుకని చాలా రోజులైందిరా, మటన్ బిర్యానీ తీసుకురండి, తినాలి అనిపిస్తుంది అని చెప్పినాను మా పిల్లలకి. ఈరోజైతే నా కోసం మటన్ బిర్యానీ అయితే తెచ్చారండి. చికెన్ బిర్యానీ ఎప్పుడు తింటాం కదా, అప్పుడప్పుడు మటన్ బిర్యానీ ముక్క తినాలి అనిపిస్తుంది నాకు. అందుకని మటన్ బిర్యానీ కోసం అయితే వెయిట్ చేశాను నేను. రానే వచ్చేసింది మటన్ బిర్యానీ. చూపిస్తానండి మీకు పార్సల్ ఏమేమి వచ్చినాయి అనేది. ఇవ్వండి మటన్ బిర్యానీ పార్సల్స్ అయితే. ఆనియన్ నిమ్మకాయలు కట్టిండ్రు, తర్వాత ఇదేదో గ్రేవీ కట్టిండ్రు, మనకు తెలిసిందే కదా పెరుగు. ఇక్కడ చూడండి మటను. మీ ఊర్లో ఇదిగోండి మటన్. ఇలా చూడండి, ఇద్దరికైతే సరిపోతుంది అనుకుంటున్నా. బాయ్స్కి అయితే ఇద్దరు సరిపోదులే, నాకు పిల్లలకైతే ఇద్దరు సరిపోతుంది, అమ్ములకు కానీ రాజేశ్వరికి కానీ. మా ఊర్లో అయితే ఈ మటన్ బిర్యానీ ఈ ప్యాకెట్ వచ్చి 450 రూపాయలండి. మరి సిటీలో ఎంత ఉంటుందో నాకైతే తెలీదు. ఇక్కడైతే 450 రూపాయలు రేట్ కాస్ట్. చూడండి, మా ఊర్లో మటన్ వచ్చేసి 800 రూపాయలు కిలో. అదేదో ఒక ½ కేజీ తెచ్చుకుంటే కమ్మ చేసుకుంటాంగా. కాకపోతే అలా అనిపించదు కదా అప్పుడు. ప్రస్తుతం ఇప్పుడు తింటున్నామా లేదా అన్నది ఒక్కటి ముఖ్యమవుతుంది. ఏమంటారు? నిజమే కదా. అయితే ప్యాకెట్ ఓపెన్ చేసేద్దామండి, ఓకేనా? వచ్చేయండి. ఇప్పుడైతే మనం మటన్ బిర్యానీ ప్యాకెట్ అయితే ఓపెన్ చేసేసుకుందాము. చూద్దామండి ఈ బౌల్ నిండా వస్తుందా లేదా అనేది అయితే చూద్దాము. ఇదిగోండి మటన్ బిర్యానీ. బౌల్ నిండా అయితే వచ్చేసిందండి మటన్ బిర్యానీ. చూడండి, ఇందులోకి పీసెస్ ఏమేమి వేసారో చూద్దాం. ఎన్ని వేసారో. ఒక పీస్, ఇది 2 ఎగ్. చూడండి ఎంత తక్కువ పీసెస్ వేసారో. ఏం పెద్ద పీసెస్ కూడా ఏం లేవండి. ఇలా చూడండి, ఇవేనండి పీసెస్. ఇవేసారు, అవి పీసులు. తర్వాత మిగతాదంతా రైసే. ఇంకా ఇక్కడైతే మ్యాక్స్ గాడు అరుగు మమ్మీ మొత్తం నాకు పెట్టేసేయే, నేను తింటాను అన్నట్టుంది మ్యాక్స్ గాడిది. కానీ పెడతానండి, నెక్స్ట్ వాడికే. ఇంకా మిగిలిందంతా వాడికే. నా తర్వాత బిర్యానీ అయితే పెట్టుకున్నామండి. తెలుసు కదా, ఇదిగోండి బిర్యానీ. నేనైతే ఈ గిన్నెలోకి అయితే పెడుతున్నానండి. నా వాయిస్ ఏమీ వినపడదు, నాకేమో ఆ ఫోన్లో సెట్ చేయడాలు అవి రావు. ఏం చేద్దాం, నా వీడియోస్ తిప్పలు మామూలుగా ఉండవండి. ముక్కలు అయితే వేసేస్తున్నాను. అడుగో మ్యాక్స్ గారు కూడా రెడీగా ఉన్నాడు. సార్ గారు, నీకు కూడా పెడతాను రా బాబు, నోరు చప్పరిచ్చేస్తున్నాడు. టేస్ట్ ఎలా ఉందో చూస్తా. ఎంతైనా ముక్క తింటూ ఉండే మజా వేరు. సూపర్ సూపర్ అండి. స్పైసీ. సూపర్ అండి.
మీరే తింటున్నారు, మీ మ్యాథ్స్ గారు లేదా అనుకుంటారా? ఈ ముక్క బికి మ్యాథ్స్కి సపరేట్ కలిపి పెడతా. ఆయన తక్కువ అయినా కాదు. సూపర్ ఉందండి. ఫైనల్గా అయితే నేను తినడం అయితే అయిపోయిందండి. ఇక్కడ చూడండి, ఇంత మిగిలింది. ఇది నేను తిన్నాను. ఆశకు తినాలి తినాలి అనే ఆతృత ఉంటుంది, బట్ కానీ తినలేం కదా. నాకైతే అదే అనిపించింది. బాయ్స్ తినేటట్లు గర్ల్స్ అయితే తినలేరు. అప్పుడప్పుడు ఎప్పుడన్నా ఒకసారి అని అనుకున్నాం, కానీ అయ్య బాబోయ్ పోలేదండి. ఆ గుడ్డు కూడా పోవట్లేదు. లాస్ట్కు గుడ్డు కావాలా నాయన అన్నట్టు ఆ గుడ్డు నాకెళ్ళి చూస్తుంది. తినే దీన్ని తినమన్నాను, ఆ రాక్షసి తినడం లేదు. మొత్తం ఇంకా ఈ సార్ గారికి ఇంకా కాకపోతే ఘాట్ ఎక్కువ ఉంటుంది కదా బిర్యానీ, అందుకని మ్యాక్స్ గాడికి ఎక్కువ కలపనండి. వాడికి ఇదిగో మామూలు వైట్ రైస్ ఉంది, అందులోకి కొంచెం ఈ రైస్ వేసి కలిపి ఆ ఎగ్ వేసి కలిపేస్తే వాడు పండగ చేసుకుంటాడు. ఈరోజు పండగ చేసుకో మ్యాక్స్. సూపర్, వాడు రెడీ.